హలో అందరికీ. ఇవాళ నేను సింపుల్‌గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రెషర్ కుక్కర్‌లో. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్‌ని బాయిల్ చేసి ఫ్రై చేసుకోవాలి. కుక్కర్‌లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఫ్రై అవ్వనివ్వండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే పసుపు, పచ్చిమిరపకాయలు అండ్ రుచికి తగ్గట్టు కారం పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం టమాటాలన్నీ మిగిలిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగుని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో బిర్యానీ మసాలా యాడ్ చేయండి. బాగా కలిపేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను పైన చూపిస్తున్న గ్లాస్‌తో ఒక 1 ½ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. మీరు క్లిప్ మిస్ అయింది. సో 1 ½ కప్ గ్లాస్‌కి ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ చొప్పున యాడ్ చేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.